గౌరవ సభ్యులకు జాగృతి పరస్పర సహాయక సహకార పొదుపు సంఘం లిమిటెడ్ వారి 18వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. దేశంలో తొలిసారి సహకార చట్టం రూపొందించిన తరువాత ఆ చట్ట పరిధిలో ప్రప్రథమ సహకార సంఘంగా రిజిస్టర్ కాబడి నేటికి 18 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో ఓసారి సింహావలోకనం. శ్రీ గురూజీ అమృతానందనాథ సరస్వతి 1982వ సంవత్సరంలో సర్వే జన సుఖినో భవంతు అనే ఆలోచనతో మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో శ్రీ విద్యా ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సబ్బవరం పరవాడ మండలంలో అనియత విద్యా విభాగాన్ని 25 సంవత్సరాల పాటు గ్రామస్థాయి కమిటీల తోడ్పాటుతో విద్యాదానం చేసి 1995వ సంవత్సరంలో బాల కార్మికులకు NCLP కేంద్రాల ద్వారా విద్యాబోధన కార్యక్రమాలను చేపట్టి 1992 నుండి మహిళలను జాగృతిపరచి వారిని మహిళా సంఘాలుగా ఏర్పాటు చేసి పొదుపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాక గ్రామ స్థాయిలో ఉన్న బాల బాలికలకు భవిష్యత్తులో కంప్యూటర్ విద్య తప్పనిసరి ఆనాడే భావించి 1995వ సంవత్సరంలో గ్రామాలలో ఉచిత కంప్యూటర్ విద్యను అందించి భావితరాలకు మార్గదర్శకులయ్యారు. ఉచిత వైద్య శిబిరాలు, పంచాయతీరాజ్పై శిక్షణ, నీటి పారిశుధ్యంపై అవగాహన, మహిళలకు ఫ్యాషన్ టెక్నాలజీ శిక్షణ వంటి ఎన్నో కార్యక్రమాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు అందిస్తూ గ్రామాలే దేశానికి వెన్నెముక అని గ్రామ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ, విద్య, వైద్య, మానవ వనరులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని తలచిన పూజ్యులు శ్రీ గురూజీ ఆశీస్సులతో 1992వ సంవత్సరంలో ప్రారంభించిన మహిళా సంఘాలు ఇంతింతై వటుడింతై అన్నట్లు 1995వ సంవత్సరంలో సహకార వ్యవస్థలో రిజిస్టర్ కాబడి సొంత భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకొని జాగృతి మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ సొసైటీగా సభ్యులకు అవసరమైన ఎన్నో వినూత్న సేవలు మరియు కార్యక్రమాలను ప్రవేశపెట్టి జిల్లాలోనే కాక రాష్ట్ర స్థాయిలో గుర్తింపుని ఏర్పాటు చేసుకొని ఇతర రాష్ట్రాల వారికి కూడా తన అనుభవాన్ని పంచుతూ ముందుకు సాగిపోతున్న సందర్భంలో పూజ్య శ్రీ గురూజీ సందేశం స్త్రీ శక్తి నిద్రలేచి ప్రపంచాన్ని దైవత్వం వైపు నడిపిస్తున్న శుభగడియలివి. అమ్మ ఆశీస్సులు అందరిపై, అమ్మ అందరిది, అమ్మ అందరికీ. మనలో పుట్టిన అంధకారాన్ని మనకు మనమే పోగొట్టుకొని మనల్ని మనం ఉద్ధరించుకునే శక్తి జాగృతి. జాగృతి సొసైటీ నిరుపేద మధ్యతరగతి సభ్యుల పాలిటి కల్పవల్లిగా విలసిల్లుతూ నిరంతరం సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చడంలో వారికి వెన్నుదన్నుగా నిలిచి సభ్యులను జాగృతం చేస్తూ వారి వికాసానికి తోడ్పాటునందిస్తోంది. 1992వ సంవత్సరంలో శ్రీ విద్యా ట్రస్ట్ దేవీపురం స్ఫూర్తితో పొదుపు, పరపతి, IGP పాలనా సామర్థ్యాల ప్రాతిపదికగా మహిళలను జాగృతం చేస్తూ సంఘటితపరిచి ఒక క్రమమైన పద్ధతిలో మెంబర్ల ఆర్థిక, సాంఘిక, సామాజిక సర్వతోముఖాభివృద్ధికి నిర్మాణాత్మకమైన కృషి చేసే బలమైన ఆర్థిక వ్యవస్థగా జాగృతిని రూపొందించడమే ఆశయం. ఈ ఆశయ సాధనలో జాగృతి ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. మహిళలకు ముఖ్యంగా వారి కుటుంబ దైనందిన వృద్ధాప్య అవసరాలను తీర్చుకునే విధంగా క్రమంగా పొదుపు చేసే అలవాటును ప్రోత్సహించింది. మహిళలకు ఇదివరలో అందుబాటులో లేని సులువైన సురక్ష పొదుపును, పరపతి సౌకర్యము, ఏ రకమైన ఆస్తుల హామీ లేకుండా కలిగించింది. వివిధ రకాల ఉపాధి కల్పన, ఆదాయం పెంపొందించే కార్యక్రమాలను అలవాటు చేసి తద్వారా వారి ఆర్థిక స్వయం ప్రతిపత్తికి దోహదపడింది. మెంబర్ల యొక్క విద్య, ఆరోగ్య, సంక్షేమ అవసరాలను గుర్తించి వారికి తగిన శిక్షణా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది. ఆర్థిక కార్యక్రమాలు 1995-96 నాటికి అన్ని గ్రామాలను కలిపి ఒక రిజిస్టర్ సొసైటీగా ఏర్పాటు చేయడం, శ్రీ విద్యా ట్రస్ట్ వారి సహకారంతో
నాబార్డు వారి నుండి కొంత అప్పును తీసుకుని నిర్ణీత కాలంలో మొత్తం అప్పును తీర్చివేయడం జరిగింది. హిందూపూర్ ఎక్స్పోజర్ 1997-98 సంవత్సరంలో జాగృతి ప్రతినిధులు అనంతపురం జిల్లాలోని హిందూపూర్కి వెళ్ళడం జరిగింది. ఈ టూర్లో సిండికేట్ రైతుల సంఘం వారి బంతిపూలు, గెర్కిన్ పెంపకం, పెగ్మీ డిపాజిట్ పథకం అనే అంశాలు మన డైరెక్టర్లను చాలా ఉత్తేజపరచడం జరిగింది. తద్వారా ఆదాయం పెంచే కార్యక్రమాలను గురించి తెలుసుకోవడం జరిగింది. జూట్ బ్యాగుల తయారీ నేషనల్ కౌన్సిల్ ఫర్ జూట్ డైవర్సిఫికేషన్ కోల్కతా వారి సౌజన్యంతో 40 మంది సభ్యులు 3 నెలల పాటు ఇందులో శిక్షణ తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ యవనిక సంస్థకు బ్యాగులు తయారు చేయడం జరిగింది. రైతు బజార్ 1999-2000 సంవత్సరంలో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మన జాగృతి మహిళలకు ఉద్యానవన శాఖ నుండి గుర్తింపు కార్డు తెప్పించి తాము పండించిన కూరగాయలు పట్నంలో అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరిగి 2000 సంవత్సరం నుండి జిల్లా ఉద్యానవన శాఖ సివిల్ సప్లై అధికారుల సలహా మేరకు రైతు బజార్లలో ప్రత్యేక స్టాల్స్ నందు నిత్యావసర వస్తువులను అమ్మే అవకాశాన్ని కల్పించుకోవడం జరిగింది. దీనివలన జాగృతి సభ్యులు అనుభవాన్ని, ఆత్మస్థైర్యాన్ని చాలా వరకు పెంచుకున్నారు. జాగృతి సూపర్ మార్కెట్ జూన్ 2, 2002వ తేదీన జాగృతి సూపర్ మార్కెట్ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. రోటరీ క్లబ్ బెంగళూరు వారు రోటరీ ఇంటర్నేషనల్ సహకారంతో సంచార జాగృతి సూపర్ మార్కెట్ విభాగానికి ఒక వ్యాన్ను సమకూర్చుకోవడం, సరుకులను ఎంఆర్పి కన్నా తక్కువ ధరలకు అందించడం వలన మిగిలిన షాపుల వారు కూడా ఎంఆర్పి కన్నా తక్కువ ధరకు అమ్మడం జరిగింది. నాణ్యమైన సరుకును సరి అయిన తూకంతో ప్యాకింగ్తో అందించడం జరిగింది. కంప్యూటర్ బిల్లింగ్ ద్వారా సరి అయిన బిల్లును అందించడం జరిగింది. బడి పిల్లలకు కావలసిన నాణ్యత గల పుస్తకాలను తక్కువ ధరకే అందించడం జరిగింది. సామాజికాభివృద్ధి కార్యక్రమాలు కంప్యూటర్ బేస్డ్ ఫంక్షనల్ లిటరసీ ప్రోగ్రామ్ శ్రీ విద్యా ట్రస్ట్ హైదరాబాదు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వారి సహకారంతో 12 గ్రామాలలో వయోజన విద్యా కార్యక్రమం కంప్యూటర్ ద్వారా నేర్చుకునే విధానాన్ని కల్పించారు. ఈ విధంగా విద్య నేర్చుకోవడానికి జాగృతి మహిళలు ముందంజ వేశారు. జాగృతి మహిళా సమాఖ్య 2000 సంవత్సరం డిసెంబర్ నెలలో జాగృతి ఉమెన్ లీడర్స్ అందరూ తమ తమ సమస్యలను పరిష్కరించుకొనుటకు ఒక సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. అదే జాగృతి మహిళా సమాఖ్య. కౌన్సిలింగ్లో శిక్షణ అందుకున్న జాగృతి మహిళా సభ్యులు వివిధ గ్రామాలలో సమస్యలకు గురి అవుతున్న కొందరు స్త్రీలతో, వారి సంబంధీకులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించి వారి జీవితాలను సుఖమయం చేశారు. 2004 మార్చి 8న జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు వివిధ గ్రామ ప్రజలు వచ్చి సుమారు 200 మంది పైగా సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. బాల్య వివాహాల వల్ల వివాహానంతరము బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తూ వేసిన నాటిక ప్రముఖుల ప్రశంసలను అందుకోవడం జరిగింది. అంతర్జాతీయ సదస్సు వివిధ దేశాలలో ఆడవారి మీద జరిగిన అత్యాచారాలు అన్న విషయం మీద 1999లో ఐరోపాలోని బోస్నియా రాజధాని సెరయోవాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి దక్షిణ భారతదేశం నుండి పంపబడ్డ ఏకైక జాగృతి మహిళ శ్రీమతి కందర్ప రమ అయి ఉండడం మనందరి అదృష్టం. ఫ్యాషన్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు శ్రీ విద్యా ట్రస్ట్ దేవీపురం వారి ఆర్థిక సహాయంతో జాగృతి మహిళలకు ఉపాధి కల్పన అవకాశాలు ఏర్పడాలనే సదుద్దేశంతో దేవీపురంలో ఫ్యాషన్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. అగ్ని ప్రమాదాలు సొసైటీ స్పందన సబ్బవరం మండలం వెదుళ్ల నలవ కొత్తూరు గ్రామంలో 2003 సంవత్సరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన 45 మందికి ఒక్కొక్కరికి 2 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేసి వారికి ప్రమాదంలో సంభవించిన గాయాలకు వైద్యుల ద్వారా ప్రథమ చికిత్సను చేయించడం జరిగింది. మరియు జాగృతి గ్రామాలైన పెదముషిడివాడ, ఈ మర్రిపాలెం, పెద్దతాడి గ్రామాలలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదాలకు
ఇతోధికంగా జాగృతి సభ్యులు బట్టలను, బియ్యాన్ని పంపిణీ చేసి వారి ఆర్ద్ర హృదయాన్ని తెలియచేశారు. మరణ విపత్ సహాయ పథకం. జాగృతి పొదుపు సంఘంలో మరణ విపత్ సహాయ పథకాన్ని బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకంతో జత చేసి సభ్యులకు 20 రెట్లు మరణ విపత్ సహాయాన్ని అందించే విధంగా ఏర్పాటు చేశారు. 1998 నుండి అద్దె కార్యాలయంలో జాగృతి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. సబ్బవరం మెయిన్ రోడ్పై ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా జాగృతి ఏర్పాటు చేసుకున్న సొంత స్థలంలో మే 1, 2009 సంవత్సరం సొసైటీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. అనుకున్న సమయంకు వాణిజ్య సముదాయ నిర్మాణంను పూర్తి చేసుకోవడం జరిగింది. బ్రాంచ్ కార్యాలయం ఏర్పాట్లు. సభ్యుల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా 2008 సంవత్సరంలో పరవాడ, గాజువాక మండలాల్లో గల సభ్యులకు అందుబాటులో ఉండే విధంగా పరవాడ మండలంలోని లంకెలపాలెంలో బ్రాంచ్ కార్యకలాపాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా గాజువాక మండలం, విశాఖ అర్బన్లో గల జాగృతి సంఘ సభ్యులకు అందుబాటులో ఉండే విధంగా ఏప్రిల్ 7వ తేదీ గాజువాక మండలం శ్రీనగర్ జంక్షన్లోని మొదటి అంతస్తులో జాగృతి గాజువాక బ్రాంచ్ కార్యాలయాన్ని కేవి ప్రభాకర్ గారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది. మ్యాక్స్ ఫెడరేషన్ 25/11/2010 విశాఖ జిల్లాలో 1995 సహకార చట్టంలో రిజిస్టర్ కాబడిన 10 మ్యాక్స్ సొసైటీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అడ్వైజరీ బోర్డు సభ్యులు శ్రీ రామ్మోహన్ శర్మ గారు, శ్రీ కేవి ప్రభాకర్ గారి సమక్షంలో జిల్లాలోని అన్ని మ్యాక్స్ ఒకే విధంగా విధి విధానాలను ఏర్పాటు చేసుకోవాలని, ఒక నిర్దిష్టమైన నిర్వహణ సూచనలు పాటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయి ఫెడరేషన్. అనకాపల్లిలో ఉన్న విశాఖ జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థల ఆఫీసులో జరిగిన సమావేశంలో విశాఖ జిల్లా నుంచే కాక రాష్ట్రంలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన సహకార సంఘ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంకు సహకార పితామహులు శ్రీ రామ్మోహన్ శర్మ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ గురించి మరియు సహకార వ్యవస్థపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి గురించి చర్చించడం జరిగింది. డిసెంబర్ నెలలో 2 రోజుల పాటు హైదరాబాద్ సహకార భవన్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్నకు మన జాగృతి సంస్థ నుంచి శ్రీ రామకృష్ణ గారు హాజరు కావడం జరిగింది. వివిధ అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి హాజరైన పెద్దలు వారి వారి సూచనలు, సలహాలను అందజేశారు. 2 రోజుల సమావేశంలో చర్చల అనంతరం ఓ రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని, దానికి కన్వీనర్గా శ్రీ రామ్మోహన్ శర్మ గారిని, కన్సల్టెంట్గా శ్రీ కేవి ప్రభాకర్ గారిని, ప్రమోటర్లుగా వివిధ జిల్లాల నుండి వచ్చిన మ్యాక్స్ ప్రెసిడెంట్, సిఇఓలను ఏర్పాటు చేయడం జరిగింది. సహకార వారోత్సవాలు 16/11/2010 నాడు శ్రీ వాసవి కళ్యాణ మండపంలో జరిగిన సహకార వారోత్సవాలలో జిల్లాలలో సుమారు 10 మ్యాక్స్ ప్రతినిధులు, ప్రెసిడెంట్లు హాజరవ్వడం జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ శ్రీ విఎల్ నరసింహం గారు, డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీ పివి రామారావు గారు మరియు జిల్లా సహకార యూనియన్ విద్యా శాఖాధికారి శ్రీ జి సోమేశ్వరరావు గారు ఈ సమావేశమునకు హాజరు కావడం జరిగింది. జిల్లాల్లోని వివిధ సొసైటీల నుండి వచ్చిన ప్రతినిధులు వారి వారి సంస్థలలో జరుగుతున్న కార్యక్రమాలను డిసిఓ గారికి సభకు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశమునకు జాగృతి నుండి అడ్వైజర్ శ్రీ కె రామకృష్ణ గారు హాజరవ్వడం జరిగింది.
జాగృతి పరస్పర సహాయక సహకార పొదుపు సంఘంలో చేరి ఆర్థికంగాను సామాజికంగాను అభివృద్ధి చెందిన మన జాగృతి మెంబర్ల అనుభవాలను వారి మాటల్లోనే విందాం. మా ఊరి పేరు జగన్నాథపురం. 15 సంవత్సరాలు పెట్టి నేను ఈ జాగూరి సంఘంలో చేరుకున్నాము. 10 పొదుపుని అలా చేసుకుంటున్నాను. 10 పొదుపు చేసుకోగలిగి అలాగా 100 రూపాయలు నేను కట్టుకుంటున్నాను అన్నమాట. 100 రూపాయలు పొదుపు కట్టుకునేది వ్యవసాయంకి అలాగా పెట్టుబడి పెట్టుకుంటాను. ఈ అప్పు అలాగా తీరుతాను. మా పిల్లలు మేము పోషించుకొని చాలా మంచిది. 10 రూపాయలు అప్పు లేకుండా పోషకారం చేసి పిల్లలు సంపాదించుకుంటాము. ఇందులోనే ఏం మనకి కష్టమైనది అనిపించదు అనమాట. అప్పు తీర్చుకోవాలి, అది ఒక రోజు అప్పు తీర్చలేదు, ఒక రోజు నెలల్లో వడ్డీ తెచ్చుకొని అది దీని మీద తీర్చుకుంటాను అన్నమాట. నా పేరు ఏమి నాగదేవి అండి. నేను జాగృతి సంఘంలో చేరాను. మాది వెదల్లార్ గ్రామం. ఫస్ట్ 50 రూపాయలు పొదుపు చేసుకునేదండి. అది అలాగా కట్టిన తర్వాత 2000 అప్పు తీసుకున్నాను. అది తీరిపోయింది. సంవత్సరంన్నరకి మళ్ళీ 10,000 తీసుకున్నాను. దానివల్ల చిన్న మిషన్ కొనుక్కొని దానివల్ల లాభం వచ్చింది. అది తీర్చేసాను. అది 2 సంవత్సరాల్లో తీర్చాను. వడ్డీ కూడా కట్టేదానికి అలా తగ్గిపోయింది. చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ పొదుపు కూడా 100 రూపాయలు చేసుకున్న తర్వాత సంవత్సరం అయింది. 20,000 అప్పు తీసుకున్నాను. పెద్ద మిషన్ మీద పెట్టుకున్నాను. దాని మీద వచ్చే ఆధారం పెట్టి లోన్ తీర్చుకున్నాను. లోన్ తీర్చుకున్నాను. నా పేరు ముక్కా రమణమ్మ అండి. నేను జాగృతి పొదుపు సంఘంలో సూర్యకుమారి గారి ద్వారా తెలుసుకున్నానండి. ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు 30 రూపాయలు పొదుపు కట్టేదానండి. అప్పుడు నాకు 1000 రూపాయలు లోన్ ఇచ్చారండి. అలాగా కుటుంబాన్ని పోషిస్తూ బట్టలు కుట్టుకునేదానండి. తర్వాత 50 రూపాయలు పొదుపు వరకు కట్టుకునేదానండి. తర్వాత 5,000 రూపాయలు లోన్ ఇచ్చారండి. ఆ లోన్ అలాగ తీరుస్తూ ఒక మిషన్ కొనుక్కున్నానండి. ఇప్పుడు నేను పొదుపు సంఘంలో జాయిన్ అయ్యి 11 సంవత్సరాలు అవుతుందండి.